వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఆర్ఆర్బీ ఆల్ ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఈరోజు వీడియోలో అయితే మనం జనరల్ నాలెడ్జ్ నుండి స్కీమ్స్ పథకాలు అనే టాపిక్ నుండి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి అయితే ఈరోజు వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, which scheme has been introduced by the Department Biotechnology Government of India for awarding writers for writing original books in Hindi on the subjects relate బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్టులపై హిందీలో ఒరిజినల్ పుస్తకాలు రాసిన రచయితలకు అవార్డుల కోసం భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ डॉक्टर आर्यभट्ट हिंदी ग्रंथ लेखन पुरस्कार योजना. ऑप्शन बी डॉक्टर हरगोविंद खुराना हिंदी ग्रंथ लेखन पुरस्कार योजना. ऑप्शन सी डॉक्टर जगदीश चंद्र बोस हिंदी ग्रंथ लेखन पुरस्कार योजना. ऑप्शन डी डॉक्टर रामन बोस हिंदी ग्रंथ लेखन पुरस्कार योजना. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, डॉक्टर जगदीश चंद्र बोस हिंदी ग्रंथ लेखन पुरस्कार योजना is the right answer. Next question, the Stree Manoraksha project was launched by the Union Minister for Women and Child Development Smriti Zubin Irani in collaboration with Stree Manoraksha project ni క్రింది కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ సహకారంతో ప్రారంభించారు. ఆప్షన్ ఏ NIMHANS, ఆప్షన్ బి SBI, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఆప్షన్ డి NCW. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఈజ్ formulated to mitigate gender disparity in science and engineering research funding in various science technology programs in Indian academic institution and R&D laboratories. భారతీయ విద్యా సంస్థలు మరియు R&D ప్రయోగశాలలో వివిధ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రాంలలో సైన్స్ మరియు ఇంజనీరింగ్ పరిశోధన నిధులలో లింగ అసమానతను తగ్గించడానికి కింది పథకాలలో ఏది రూపొందించబడింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్ పవర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డాష్ స్కీమ్ ఆఫ్ రాజస్థాన్ వాజ్ లాంచ్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ PE Global, which provides the rural girls of the state with scholarship schemes by enrolling them at the secondary level. రాజస్థాన్ యొక్క డాష్ పథకం PE గ్లోబల్ సహకారంతో ప్రారంభించబడింది. ఇది రాష్ట్రంలోని గ్రామీణ బాలికలకు సెకండరీ స్థాయిలో నమోదు చేయడం ద్వారా స్కాలర్షిప్ పథకాలను అందిస్తుంది. ఆప్షన్ ఏ బేగం హజ్రత్ స్కాలర్షిప్, ఆప్షన్ బి ఉడాన్, ఆప్షన్ సి యువిక, ఆప్షన్ డి బేటీ బచావో బేటీ పడావో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉడాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, by which year does the National Education Policy 2020 aim for a 100% gross enrollment ratio in school education? జాతీయ విద్యా విధానం 2020 ఏ సంవత్సరం నాటికి పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2030 ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question, which program was launched by the Union Government as a flagship program to fulfill the main objectives of effect abatement of pollution, conservation and rejuvenation of river Ganga?
కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, గంగానది పరిరక్షణ మరియు పునరుజ్జీవనం వంటి ప్రధాన లక్ష్యాలను నెరవేర్చడానికి క్రింది ప్రభుత్వం ఒక ప్రధాన కార్యక్రమంగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ వాటర్ ఆఫ్ ఆల్, ఆప్షన్ బి నమామి గంగే ప్రోగ్రామ్, ఆప్షన్ సి క్లీన్ ద గంగా ప్రోగ్రామ్, ఆప్షన్ డి గంగా యాక్షన్ ప్లాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option B is the right answer. Namami Gange program is the right answer. Next question. Under the scheme for protection and preservation of endangered languages of India, the Central Institute of Indian Languages works on protection, preservation and documentation of all the mother tongues languages of India spoken by less than dash people which are called endangered languages. భారతదేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ మరియు సంరక్షణ పథకం కింద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ భారతదేశంలోని అన్ని మాతృభాషల రక్షణ, సంరక్షణ మరియు డాక్యుమెంటేషన్పై పనిచేస్తుంది. ఇవి అంతరించిపోతున్న భాషలను పిలువబడే కంటే తక్కువ మంది ప్రజలు డాష్ మంది మాట్లాడుతున్నారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option C. 10,000 is the right answer. Next question. The EPZ Pathshala scheme of the Government of India is related to which of the following? భారత ప్రభుత్వం యొక్క ఈపీజీ పాఠశాల పథకం కింద వాటిలో దేనిని సంబంధించినది? ఆప్షన్ ఏ సెకండరీ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి హైయర్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి నర్సరీ ఎడ్యుకేషన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైయర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్య ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండర్ ట్రైబల్ సబ్ ప్లాన్ దట్ ఎయిమ్స్ అట్ ఇంప్రూవింగ్ లివింగ్ కండిషన్స్ అండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బేస్డ్ ఆన్ సూటబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్టివిటీస్ అప్లికేషన్? గిరిజన ఉప ప్రణాళిక క్రింద డిపార్ట్మెంట్ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం పేరు ఏమిటి? ఇది జీవన పరిస్థితులను మెరుగుపరచడం మరియు స్థిరమైన సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యకలాపాలు అప్లికేషన్ ఆధారంగా షెడ్యూల్డ్ తెగల సాధికారత లక్ష్యం. ఆప్షన్ ఏ టెక్నాలజికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఫర్ ట్రైబల్ ఎంపవర్మెంట్, గిరిజన సాధికారత కోసం సాంకేతిక ప్రమేయాలు. ఆప్షన్ బి టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ట్రైబల్ ఎనేబుల్మెంట్ కోసం సాంకేతిక జోక్యాలు. ఆప్షన్ సి టెక్నికల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ట్రైబల్ ఎంపవర్మెంట్, గిరిజన సాధికారత కోసం సాంకేతిక జోక్యం. ఆప్షన్ డి టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ట్రైబల్ ఎంపవర్మెంట్, గిరిజన సాధికారత కోసం సాంకేతిక జోక్యాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option D is the right answer. Next question. What is the name of the mission in which there is an attempt to boost research and development in the country by enabling and grooming potential PG or PhD level students by developing dedicated research skills in selected areas, disciplines, fields through high-end workshops and training and skill internship? హై-ఎండ్ వర్క్షాప్లు మరియు శిక్షణ ద్వారా ఎంచుకున్న ప్రాంతాలు, విభాగాలు రంగంలో అంకితమైన పరిశోధన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా సంభావ్య పీజీ ఆర్ పిహెచ్డి స్థాయి విద్యార్థులను ఎనేబుల్ చేయడం మరియు తీర్చిదిద్దడం ద్వారా దేశంలో పరిశోధన మరియు అభివృద్ధిని పెంచే యత్నంలో ఉన్న మిషన్ పేరు ఏమిటి మరియు స్కిల్ ఇంటర్న్షిప్ ఏది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The Ministry of Labour and Employment has developed an ESHRM portal for dash. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ డాష్ కోసం ESHRM పోర్టల్ను అభివృద్ధి చేసింది. ఆప్షన్ ఏ క్రియేటింగ్ ఏ నేషనల్ డేటాబేస్ ఆఫ్ యూనార్గనైజ్డ్ వర్కర్స్, అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ను రూపొందించడం. ఆప్షన్ బి క్రియేటింగ్ ఏ నేషనల్ డేటాబేస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ జాతీయ డేటాబేస్ని రూపొందించడం.
ఆప్షన్ సి క్రియేటింగ్ ఏ నేషనల్ డేటాబేస్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ వర్కర్స్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కార్మికుల జాతీయ డేటాబేస్ను రూపొందించడం. ఆప్షన్ డి క్రియేటింగ్ ఏ నేషనల్ డేటాబేస్ ఆఫ్ గవర్నమెంట్ వర్కర్స్. ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ డేటాబేస్ను రూపొందించడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ ఈజ్ ఏ టెలికన్సల్టేషన్ సర్వీస్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్. సేవలు ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ అనేది క్రింది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన టెలికన్సల్టేషన్ సేవ. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ABHA Ayushman Bharat Health Account number is a or an dash number that will uniquely identify a person as a participant in India's digital healthcare ecosystem. ABHA ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్ అనేది భారతదేశ డిజిటల్ హెల్త్ కేర్ ఎకోసిస్టంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించే ఒక డాష్ నంబర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 14th digit 14 సంఖ్యల నంబరు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్స్ ఫర్ ఓవర్సీస్ స్టడీస్ ఫర్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ద మైనారిటీ కమ్యూనిటీస్. మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల కోసం విద్యా రుణాలపై వడ్డీ రాయితీని అందించే కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఈ క్రింది వాటిలో ఏది ఒకటి. ఆప్షన్ ఏ పదో విదేశ్. ఆప్షన్ బి నయ మంజిల్. ఆప్షన్ సి పదో పరదేశ్. ఆప్షన్ డి నయా సవేరా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్కీమ్ ఆర్ ఇనిషియేటివ్ రన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. కింది వాటిలో ఏది యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే పథకం లేదా చొరవ కాదు. ఆప్షన్ ఏ నేషనల్ స్పోర్ట్ డెవలప్మెంట్ ఫండ్. ఆప్షన్ బి శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఫండ్. ఆప్షన్ సి ఖేలో ఇండియా స్కీమ్. ఆప్షన్ డి నేషనల్ స్పోర్ట్ అవార్డ్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ స్టార్టెడ్ ద కుటుంబశ్రీ program which plays a vital role enhancing the financial status of the less privileged women in the state through its థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ ప్రోగ్రామ్. పొదుపు మరియు క్రెడిట్ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోని తక్కువ ప్రాధాన్యత కలిగిన మహిళల ఆర్థిక స్థితిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కుటుంబశ్రీ కార్యక్రమాన్ని కింది వాటిలో ఏ రాష్ట్రం ప్రారంభించింది. ఆప్షన్ ఏ అస్సాం. ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్. ఆప్షన్ సి కేరళ. ఆప్షన్ డి ఒడిస్సా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The Valmiki Ambedkar Awas Yojana is aimed at providing. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అందించడం లక్ష్యంగా ఉంది. ఆప్షన్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. పౌరులందరికీ మౌలిక సదుపాయాలు. ఆప్షన్ బి హౌసింగ్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ టు స్లమ్ డ్వెల్లర్స్ లివింగ్ బిలో ప్రావర్టీ లైన్. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న మురికివాడల నివాసులకు గృహాలు మరియు మరుగుదొడ్ల సౌకర్యాలు. ఆప్షన్ సి ఫుడ్ గ్రైన్స్ టు స్లమ్ డ్వెల్లర్స్ లివింగ్ బిలో ప్రావర్టీ లైన్. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న మురికివాడల నివాసులకు ఆహార ధాన్యాలు. ఆప్షన్ డి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్లమ్ డ్వెల్లర్స్ లివింగ్ బిలో పావర్టీ లైన్. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న మురికివాడల నివాసులకు ఆర్థిక సహాయం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
Next question. The insurance scheme was started from 1985 with the objective of providing. బీమా పథకం 1985 నుండి అందించే లక్ష్యంతో ప్రారంభించబడింది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద జవహర్ రోజ్గర్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ 1989 విత్ ఎ మోటివ్ టు డాష్. జవహర్ రోజ్గర్ యోజన 1989లో ఒక ఉద్దేశ్యంతో ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ, ట్రైన్ ద డైలీ వేజ్ వర్కర్స్ టు లుక్ ఫర్ అడిషనల్ ఇన్కమ్. అదనపు ఆదాయం కోసం రోజువారీ వేతన కార్మికులకు శిక్షణ ఇవ్వండి. ఆప్షన్ బి, క్రియేట్ హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద నీడీ రూరల్ లేబర్స్. నిరుపేద గ్రామీణ కార్మికులకు గృహావకాశాలను కల్పించడం. ఆప్షన్ సి, జనరేట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద నీడీ రూరల్ లేబర్స్. అవసరమైన గ్రామీణ కార్మికుల కోసం విదేశీ పెట్టుబడులను ఉత్పత్తి చేయండి. ఆప్షన్ డి, జనరేట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద నీడీ రూరల్ లేబర్స్. నిరుపేద గ్రామీణ కార్మికులకు వేతన ఉపాధి కల్పించడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోవర్టీ అల్లెవియేషన్ ప్రోగ్రామ్స్ వాజ్ లాంచ్డ్ బిఫోర్ 2000 ఇన్ ఇండియా. భారతదేశంలో 2000 సంవత్సరానికి ముందు ఈ క్రింది పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో ఏది ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ, సంపూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజన. ఆప్షన్ బి, స్వర్ణ జయంతి గ్రామ్ సర్వోజ్గర్ యోజన. ఆప్షన్ సి, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఆప్షన్ డి, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ ద ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ ఇండియా. పనికి ఆహారం కార్యక్రమం భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ 1976, ఆప్షన్ బి 1977, ఆప్షన్ సి 1975, ఆప్షన్ డి 1978. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1977 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ డూ ద డిజైన్డ్ states procure, store and issue food grains under the targeted public distribution system. కింది వాటిలో ఏ పథకం కింద నిర్దేశిత రాష్ట్రాలు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఆహార ధాన్యాలను సేకరిస్తాయి, నిల్వ చేస్తాయి మరియు జారీ చేస్తాయి. ఆప్షన్ ఏ, సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్. ఆప్షన్ బి, డిసెంట్రలైజ్డ్ procurement scheme. ఆప్షన్ సి, మినిమం సపోర్ట్ ప్రైస్. ఆప్షన్ డి, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డిసెంట్రలైజ్డ్ procurement scheme. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ ఇనిషియేట్ ఫోకస్ ఆన్. జమ్మూ మరియు కాశ్మీర్లో లెఫ్టినెంట్ను డాష్ పై దృష్టి యోజన. ఆప్షన్ ఏ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఆప్షన్ బి, కన్స్ట్రక్షన్ వర్కర్. ఆప్షన్ సి, లాక్టేటింగ్ మదర్స్. ఆప్షన్ డి, మెడికల్ ప్రాక్టీషనర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ సనద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన వెనుక స్ఫూర్తి ఎవరు. ఆప్షన్ ఏ, లాల్ బహదూర్ శాస్త్రి. ఆప్షన్ బి, జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ సి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ డి, మహాత్మా గాంధీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సమగ్ర శిక్ష ఈజ్ ఏ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ విచ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్. సమగ్ర శిక్ష అనేది పాఠశాల విద్య కోసం ఒక పథకం. ఇది దీని నుండి విస్తరించింది. ఆప్షన్ ఏ, ప్రీ నర్సరీ టు క్లాస్ 7th. ఆప్షన్ బి, క్లాస్ 1 to 10th ఓన్లీ. ఆప్షన్ సి, క్లాస్ 1 to 8th ఓన్లీ. ఆప్షన్ డి, క్లాస్ 1 to 11th ఓన్లీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ గ్రీన్స్ ఈజ్ గవర్నమెంట్ స్కీమ్ ఫర్ డాష్. ఆపరేషన్ గ్రీన్స్ అనేది డాష్ ప్రభుత్వ పథకం. ఆప్షన్ ఏ, జనరల్ ప్రైస్ లెవెల్స్ ఆఫ్ క్రాప్స్. ఆప్షన్ బి, సప్లై స్టాబిలైజేషన్ ఆఫ్ టాప్ క్రాప్స్. ఆప్షన్ సి, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంబూ క్రాప్స్. ఆప్షన్ డి, రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్రాప్ ఎడ్యుకేషన్.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The SATHE project is associated with which of the following fields? SATHE ప్రాజెక్ట్ కింది వాటిలో ఏ ఫీల్డ్తో అనుబంధించబడింది? ఆప్షన్ ఏ కమ్యూనికేషన్, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి అగ్రికల్చర్, ఆప్షన్ డి ట్రాన్స్పోర్టేషన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. ప్రధానమంత్రి స్వాస్థ్య సుకన్య యోజన సురక్ష యోజన డాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వాటర్షెడ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వాటర్షెడ్ అభివృద్ధి మరియు నిర్వహణ కార్యక్రమాన్ని అమలు పరుస్తాయి? ఆప్షన్ ఏ హరియాలి, ఆప్షన్ బి అరవారి పానీ సంపద, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి దేశ్ సుధార్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సేతు భారతం ప్రోగ్రామ్ లాంచ్డ్. సేతు భారతం కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడుతుంది? ఆప్షన్ ఏ 2016, ఆప్షన్ బి 2017, ఆప్షన్ 2003, ఆప్షన్ 4 2018. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద భారత్మాల పరియోజన ఈజ్ అసోసియేటెడ్ విత్ డాష్. భారతమాల పరియోజన దీంతో అనుబంధించబడింది. ఆప్షన్ బి ఏ పోర్ట్స్, ఆప్షన్ బి టెలికాం, ఆప్షన్ సి రైల్వేస్, ఆప్షన్ డి హైవేస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ ఈజ్ ద ప్రీమియం పేబుల్ ఫర్ ద యాన్యువల్ కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్ అండర్ ద ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఈజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ ఆర్ యాక్చురియల్ రేట్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వార్షిక వాణిజ్య ఆర్ ఉద్యాన పంటలకు బీమా మొత్తం యాక్చురియల్ రేటుతో ఎంత శాతం ప్రీమియం చెల్లించాలి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్కీమ్స్ టు ఫెసిలిటీ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ by making it cheap and affordable is name is. Option A Udan, option B Akash, option C Discover India, option C option D Sahaj. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉడాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సర్వ శిక్ష అభియోజన్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మేకింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. ఫాలోయింగ్ ద సురక్ష అభియాన్ భారత ప్రభుత్వ ప్రధానమైనది కార్యక్రమం ప్రాథమిక హక్కు డాష్ వయసులో ఉన్న పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ వైద్యను అందించడం జరుగుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ విచ్ ఫినాన్షియల్ ఇయర్ వాజ్ జలక్రాంతి అభియాన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం ఏ ఆర్థిక సంవత్సరంలో జలక్రాంతి అభియాన్ ప్రారంభించింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద గంగా గ్రామ్ ప్రాజెక్ట్ ఈజ్ లాంచ్డ్ బై ద డాష్. గంగా గ్రామ్ ప్రాజెక్ట్ డాష్ ద్వారా ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నత్ భారత్ అభియాన్ ఈజ్ రిలేటెడ్ విత్. ఉన్నత్ భారత్ అభియాన్ దీనికి సంబంధించినది. ఆప్షన్ ఏ మేకింగ్ ఇండియా ఏ సూపర్ పవర్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ బి డెవలప్మెంట్ ఇండియా బై ఐడెంటిఫైయింగ్ అండ్ క్రియేటింగ్ స్మార్ట్ సిటీస్. స్మార్ట్ సిటీలు గుర్తించడం ద్వారా సృష్టించడం ద్వారా భారతాన్ని అభివృద్ధి చేయడం. ఆప్షన్ 3 డెవలపింగ్ రూరల్స్ ఇండియా విత్. ఆప్షన్ సి
Developing rural India with the help of higher education institutions. Option D, improving the living conditions by improving cleanliness and public sanitation. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎంపీఎల్ఏడిఎస్? ఎంపీఎల్ఏడిఎస్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ స్కీమ్ లాంచ్డ్ బై ద డెవలప్మెంట్ వర్క్ ఇన్ దేర్ కాన్స్టిట్యూన్సెస్. Option B, a scheme launched by the Madhya Pradesh government for the protection of ladies. Option C, a scheme launched by Maharashtra and Punjab government for legal assistance to deprived sections. Option D, a scheme launched by Madhya Pradesh government for the protection of lions and other endangered species. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question, the Ministry of Human Resources Development has designed a one-stop education portal which caters to the needs of students starting from elementary students to research scholars, teachers and lifelong learners. What is the name of that portal? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విద్యార్థుల అవసరాలను తీర్చే వన్ స్టాప్ ఎడ్యుకేషనల్ పోర్టల్ను రూపొందించింది. ప్రాథమిక విద్యార్థులు తీసుకునే పరిశోధన పండితులు, ఉపాధ్యాయులు మరియు జీవితకాల అభ్యాసకుల వరకు ఆ పోర్టల్ పేరు ఏమిటి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్? కింది వాటిలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగం కానిది ఏది? ఆప్షన్ ఏ, ఇందిరాగాంధీ నేషనల్ డిజబిలిటీ పెన్షన్ స్కీమ్. ఆప్షన్ బి, ఇందిరాగాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్. ఆప్షన్ సి, అన్నపూర్ణ. ఆప్షన్ డి, ఆయుష్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆయుష్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ aims to organize the rural poor women into their own institutions like self-help groups and their federations, producers, collectives, etc. and also ensure their financial inclusion and livelihood support. ఏ పథకం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం గ్రామీణ పేద మహిళలను స్వయం సహాయక బృందాలు మరియు వారి సమాఖ్యలు, నిర్మాతలు, సామూహిక సంస్థలు మొదలైన వారి స్వంత సంస్థలోకి తీసుకురావడానికి మరియు వారి ఆర్థిక చేరిక మరియు జీవనోపాధికి మద్దతునిచ్చే లక్ష్యంతో ఉంది? ఆప్షన్ ఏ, ద నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఆప్షన్ బి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఆప్షన్ సి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గురంటే ప్రోగ్రామ్. ఆప్షన్ డి, దీన దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ డే, NRLM. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ టీబీ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఇయర్ డాష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్ మోడల్ ఇన్వాల్వ్డ్ విత్ బీసీజీ వ్యాక్సినేషన్ అండ్ టీబీ ట్రీట్మెంట్. జాతీయ టీబీ కార్యక్రమం బీసీజీ వ్యాక్సినేషన్ మరియు టీబీ చికిత్సతో కూడిన జిల్లా టీబీ సెంటర్ మోడల్ రూపంలో డాష్ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించబడింది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1962 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్రోయింగ్ ఏరియా ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్? కింది వాటిలో ఏది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద వృద్ధి ప్రాంతంలో భాగం కాదు? ఆప్షన్ ఏ, బ్రాడ్బ్యాండ్ హైవేస్. ఆప్షన్ బి, e-governance for reforming India. Option C, universal access to mobile services. Option D, public school educational for all. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ద పర్పస్ బిహైండ్ ద స్వాధార్ గ్రే స్కీమ్? కింది వాటిలో ఏది స్వాధార్ గ్రే పథకం వెనుక ఉద్దేశం కాదు? ఆప్షన్ ఏ, ప్రొవైడ్ సపోర్ట్ టు ఎనేబుల్ ఉమెన్ టు స్టార్ట్ ఎ ఫ్రెష్. ఆప్షన్ బి, ప్రొవైడ్ లీగల్ ఎయిడ్ టు ఉమెన్. ఆప్షన్ సి, షెల్టర్, ఫుడ్ అండ్ క్లాతింగ్ ఫర్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్. ఆప్షన్ డి, ప్రొవైడ్ గవర్నమెంట్ జాబ్స్ సో సోషియల్లీ బ్యాక్వర్డ్ ఉమెన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
Under which ministry was the National Mission for Manuscript established in February 2003? ఫిబ్రవరి 2003లో నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్ ఏ మంత్రిత్వ శాఖ కింద స్థాపించబడింది? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question. Name the scheme initiated to protect elderly persons aged 60 years and above against a future fall in their interest income due to uncertain market conditions. అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో వారి వడ్డీ ఆదాయం తగ్గకుండా 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులను రక్షించడానికి ప్రారంభించబడిన పథకానికి పేరు పెట్టండి. ఆప్షన్ ఏ వరిష్ఠ పెన్షన్ బీమా యోజన 2003, ఆప్షన్ బి వరిష్ఠ పెన్షన్ బీమా యోజన 2014, ఆప్షన్ సి ప్రధాన్ మంత్రి వయా వందన యోజన, ఆప్షన్ డి అటల్ పెన్షన్ యోజన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద స్కీమ్ స్టార్టెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దట్ ప్రొవైడ్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్స్ టు పర్పస్ రీసెర్చ్ ఇన్ బేసిక్ or applied sciences in the frontier areas of science and engineering. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా? కింది వాటిలో ఏది భారతదేశం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కాదు? ఆప్షన్ ఏ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఆప్షన్ బి సర్వ శిక్షా అభియాన్ సరస్వత అభియాన్, ఆప్షన్ సి డిసెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ డి ప్రార్థన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైతు బంధు స్కీమ్ ఈజ్ ద స్కీమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? రైతు బంధు పథకం కింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన పథకం? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. తెలంగాణ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ డాష్? దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన డాష్లో ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ 2014, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2017. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఎవరో కొత్త నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ కావాలన్నా, లేదంటే ఇంకేమైనా నాతో చెప్పాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ లింక్ ద్వారా గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.